మాది రాజ్యం మేమేలుతున్నాం. పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తున్న టీడీపీ నేతలు. వైసీపీ నాయకుడు హత్యపై నిర్లక్ష్యం వహిస్తున్న సీఐ. వైసీపీ పట్టణ అధ్యక్షులు షాహుల్. పోల్నాడు చెరువులో ఇటీవల జరిగిన వైసీపీ నాయకుడి హత్య కేసు విషయంలో ఎవరు చంపారో అక్కడ ఉన్న ఆడవారు గ్రామస్తులు చెబుతున్నారని, దీనిపై సీఐ పట్టించుకోవటం లేదన్నారు. అదేవిధంగా ఇటీవల ఓ మేకపోతి విషయం మరో వ్యక్తికి తల పగలగొడితే పట్టించుకోలేదని, టీడీపీ నాయకులు మధ్యస్థం చేసి మాది రాజ్యం మేమే ఏలుతున్నామన్న చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారికి, డీసీఎంఎస్ చైర్మన్ వీరచంద్రన్న గారికి, అదేవిధంగా వేదిక మీద అలంకరించిన పెద్దలకి, కౌన్సిలర్కి, ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. మొన్న జరిగిన పోల్నాడు చెరువు హత్య గురించి ఒక 3 పేర్లు చెప్పారన్నారు. ఆ 3 పేర్లు ఆ రోజు చెప్పిన దాంట్లో ఆడోడే చెప్తున్నారు అక్కడ ఈ పేర్లు అని చెప్పి. అయినా దాని గురించి మన సీఏ గారు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ మధ్యకాలంలో ఒక మేకపోతుని సాగుతున్నారు. ఎందుకు? దేవుడికి ఇవ్వాలని చెప్పి ఆ దేవుడికి ఇస్తామని సాగుతున్న పొట్టెల్ని కూడా తీసుకుని పోయి వాళ్ళు కోసుకున్నారు. ఆ కోసుకున్న తర్వాత దాని మీద కూడా కేసు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే టీడీపీ నాయకులు పోయి దాన్ని మధ్యస్థం చేసేసి అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకొని తీసుకుపోయినారు. ఈ మధ్యకాలంలో ఒక అతనికి తలకాయ పగలగొట్టి కేసు కట్టమని చెప్పి మా వాళ్ళు పోతే కేసే కట్టలేదు. కట్టకుండా 4 రోజులను తిప్పుకొని పంపించేశారు తప్ప ఏ కేసులు కట్టడం. అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోవడం, ఆడ కేసులు కట్టడం కూడా చేయడం. వాళ్ళ రువాబు చూస్తే ఎట్లుందంటే మాది రాజ్యం మేము వెళ్తున్నాం, మీదేముంది అనే టైప్లో మాట్లాడుతున్నారు అని మీ అందరికీ మనవి చేస్తున్నాను.